హాయ్ పిల్లలు. ఒక ఊరిలో చిన్న అబ్బాయి రవి ఉండేవాడు. రవికి అబద్ధం చెప్పడం అలవాటు. నాన్న నాకు హోంవర్క్ లేదు, అమ్మ నేను కూరగాయలు తిన్నాను, మా టీచర్ నన్ను బాగా మెచ్చుకున్నాడు, ఇలా ప్రతిరోజు అబద్ధాలు చెప్పేవాడు. ఒకరోజు రవికి తోటలో ఒక మాంత్రిక కర్ర దొరికింది. దాన్ని పట్టుకుంటే తనకు ఒక మాటలు వినిపించాయి. నువ్వు నిజం చెప్తే నీ కోరిక నెరవేరుతుంది, అబద్ధం చెబితే నీ శరీరానికి వింత వింతలు జరుగుతాయని చెప్పి ఒక వాయిస్ వినిపించింది. రవి చాలా సంతోషించాడు. అతను అన్నాడు, నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. అంటే చేతిలోకి ఐస్ క్రీమ్ వచ్చేసింది. అంతలోనే తన స్నేహితులు వచ్చి అడిగాడు, రవి నువ్వు నిన్న బాగా చదివావని అన్నాడు. అంటే రవి అబద్ధం చెప్పాడు. ఏమని? బాగా చదివాను. అప్పుడే కర్ర కదిలి రవికి ఒక పెద్ద ముక్కు పెరిగింది. అందరూ వాళ్ళ స్నేహితులు చూసి ఫుల్ నవ్వారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి అబద్ధం చెప్పగానే రవి చెవులు ఏనుగు చెవుల్లో ఇంత పెద్దగా అయ్యాయి. మళ్ళీ అందరు నవ్వారు. సో భయపడి ఆ మాంత్రిక కర్రను అడిగాడు, ఏంటి ఇలా అవుతుందంటే నేను మీకు ముందే చెప్పినా కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం ఆడిన ప్రతిసారి నీకు ఇట్లనే జరుగుతుంది, నువ్వు నిజాలు చెప్పాలి, అబద్ధం ఎందుకు ఆడుతున్నావు అని చెప్పి కర్ర నుంచి వాయిస్ వినిపించింది. అప్పుడు ఓహో నేను అబద్ధం ఆడితే ఇలా జరుగుతుందా అని రవి రియలైజ్ అయ్యి అప్పటి నుండి నిజాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. తను నిజాలు చెప్తున్న కొద్దీ తనకు ఒకరోజు చెవులు నార్మల్ అయిపోయాయి, ఒకరోజు ముక్కు నార్మల్ అయిపోయింది. తర్వాత రవి ఎప్పుడు నిజాలు చెప్తూ హ్యాపీగా ఉన్నాడు. ఇందులో మోరల్ ఏంటి? అబద్ధం తాత్కాలికంగా ఆనందం ఇస్తుంది, కానీ చివరికి అవమానమే మిగులుతుంది. నిజం చెప్పడం ఎప్పుడూ మంచిదే. కాబట్టి మీరందరూ ఎప్పుడు నిజాలే మాట్లాడండి.